వరంగల్. ఈరోజు వరంగల్లో మొట్టమొదటిసారి అండి అద్భుతమైన దృశ్యాన్ని చూడబోతున్నాము. అయితే తెలంగాణ మొత్తం కూడా వేచి చూస్తుందని చెప్పాలి. వినాయక ఉత్సవాలంటేనే మనకు గుర్తొచ్చేది మండపాలు, అలాగే నిమజ్జనాలు. అలాంటిది మండపాలలో ఒక మెట్టు ఎక్కువ ఎక్కి వరంగల్లో 40 అడుగుల వినాయకుడిని ఈసారి ప్రతిష్ఠించడం జరిగింది. అది కూడా ఆకుతోట సంజయ్ గారి చేతుల మీదుగా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఆ ప్రతిష్టాపన ఉత్సవాలు కూడా చాలా భారీగా జరిగాయి. అయితే నిమజ్జనం రోజు అయితే రానే వచ్చిందండి. 40 అడుగుల విగ్రహాన్ని ఎలా నిమజ్జనం చేస్తారు అనే ఉద్దేశంతో చాలా మంది వెయిట్ చేశారు. అది ఎలా జరుగుతుంది, ఆ అద్భుతమైన ఘట్టాన్ని తిలకించాలి అని ఎంతో మంది భక్తులు వేచి ఉన్నారు. అలాంటి రానే వచ్చింది ఆ రోజు అని చెప్పాలి. ఇప్పటికే చూసుకోవచ్చు, భక్తుల సంఖ్య అయితే భారీగానే ఉంది. ఇక్కడ మనం విజువల్స్ లలో చూడొచ్చు. అయితే ఎక్కడి నుంచో కూడా భక్తులు ఇక్కడికి వచ్చారు. కొన్ని వేల మంది భక్తులు వీక్షిస్తున్నారు 40 అడుగుల వినాయకుడి విగ్రహము ఎలా నిమజ్జనం చేస్తారని. అయితే ఇందులో ఒకటి ఏంటంటే అండి, పెట్టిన దగ్గరనే వినాయకుడు ఎక్కడైతే ప్రతిష్ఠింపబడ్డాడో అక్కడే కూడా ఒక భారీ స్టేజ్ అయితే ఏర్పాటు చేశారు, ఒక ట్యాంక్ లాగా. అందులో వినాయకుడిని నిమజ్జనం అయ్యే నీళ్లు గాని పాలు గాని అక్కడే పడేటట్టుగా, అంటే ఆ విగ్రహాన్ని పరిశుద్ధమైన పాలతో నిమజ్జనం చేయిస్తున్నారు. ఇప్పటికే గంట ముందే స్టార్ట్ అయిపోయింది నిమజ్జన కార్యక్రమం ఈ రోజున. అయితే పైనుంచి పైపులతో పాలని సప్లై చేస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా పాలైతే వస్తున్నాయి. అక్కడ పాలతో నిమజ్జనం చేస్తూ మొదలు పెట్టేశారు. అప్పటికే 40 అడుగుల విగ్రహం కాబట్టి ఏదేమైనా కూడా ఇంకా 2-3 గంటలు పట్టే అవకాశం ఉంది. మొత్తం కూడా పాలు నీళ్లతో అనేక మంది పూజారులు, చాలా మంది పూజారులు ఇక్కడికి వచ్చారండి. ఎంతో భక్తి శ్రద్ధలతోని, ఎంతో జ్ఞానంతో ఇక్కడ స్టార్ట్ అయితే చేసేసారు. మొత్తం కూడా ఇదంతా కూడా చాలా చాలా గొప్పగా జరుగుతున్నమైన అద్భుతమైన ఘట్టం అని చెప్పాలి. ప్రతి ఒక్క హిందువు, ధార్మికతతో కూడిన ప్రతి ఒక్క హిందువు ఇది వీక్షించాల్సిన గొప్పనైన కార్యము. మరికొద్ది సేపట్లో మొత్తం కూడా మట్టి కిందకి పడిపోతుంది అక్కడ స్టేజ్ లో. అక్కడ మనకి ఆ మట్టి పడిన తర్వాత భక్తులందరికీ కూడా మట్టికి చేరవేస్తారంట. అందరూ కూడా తులసి మొక్కలు నాటుకోవడానికి కానీ, పొలాలలో వేసుకోవడానికి కానీ ఆ మట్టిని వినియోగిస్తారట. మరి ఆ కార్యక్రమాన్ని దగ్గరుండి చూడడానికి సుమన్ టీవీ ప్రత్యేకంగా ఇక్కడికి రావడం జరిగింది. మరికొద్ది సేపట్లో ఆ కార్యక్రమం మొత్తం కూడా ముగుస్తుంది, చూద్దాం. సో మొత్తానికి అయితే వినాయకుడి విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసామండి. మీరు చూడొచ్చు 40 అడుగుల విగ్రహాన్ని ఇక్కడ నిమజ్జన కార్యక్రమం అయితే మొదలు పెట్టారు. భారీ ట్యాంకులతోని పైపులతోని నిమజ్జన కార్యక్రమం అయితే జరుగుతుందండి. మీరు ఇప్పుడు పైన చూడొచ్చు, ఆల్రెడీ ముఖం దగ్గర నుంచి వాటర్ అనేవి ఫ్లో పడుతుంది. కింద వరకు కూడా అలా పుష్ చేస్తున్నారు. వాటర్ ని అలా పైపుల ద్వారా కొడుతున్నప్పుడు పైనుంచి అయితే మట్టి మొత్తం కింద పడుతుంది. ఇదంతా కార్యక్రమం ఇక్కడ ఉన్న ట్యాంకులో పడేలాగా చేస్తారు. 40 అడుగుల విగ్రహం కాబట్టి దాదాపుగా 2-3 గంటలు పట్టొచ్చు. ఇదంతా కూడా ఎక్కడా కూడా మనకి వేస్ట్ కాకుండా మీరు చూడొచ్చు. కింద ఆల్రెడీ పాలన్నీ కూడా ఇక్కడ పడిపోయి ఉన్నాయి, ఆల్రెడీ అభిషేకానికి పాలు. అలాగే ఈ ట్యాంకుల మట్టి మాత్రము ఇక్కడ ట్యాంకులో పడేటట్టుగా వాళ్ళు ఉంచారండి. ఆ మట్టిని సేకరించి భక్తులందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారంట, పొలాలలో వేసుకోవడానికి కానీ, తులసి మొక్కలు నాటడానికి కానీ. ఇదైతే చాలా గొప్ప ఒక అద్భుతమైన ఘట్టం అని చెప్పాలి. చాలా మంది ఇప్పటికే వెయిట్ చేస్తున్నారు ఇదంతా చూడడానికి, కార్యక్రమం చూడడానికి. మనం దగ్గర ఉండి చూపించడానికి సుమన్ టీవీ ఇక్కడ దాకా వచ్చింది. ఒక్కసారి నిర్వాహకులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిర్వాహకులు అయితే మనతో పాటు ఉన్నారండి. ఒక్కసారి నిమజ్జన కార్యక్రమం గురించి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. శుభాకాంక్షలు తెలపాలి. ఇంత గొప్ప కార్యక్రమం మీ చేతుల మీద. థ్యాంక్ యూ అండి. ముందుగా అందరికీ ధన్యవాదాలండి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇంత పెద్దటి గణపతిని ఇక్కడ నిర్మించాము. ఇక్కడ మహా అభిషేకాలతోటి, పాలాభిషేకాలతోటి స్వామివారు నిమజ్జనానికి రెడీ అయ్యి నిమజ్జనం అవుతున్నాడు. అందరికీ, మీడియా వారికి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. వాటర్ కానీ పాలు కానీ ఎన్ని లీటర్లు తెప్పించారు, ఎట్లా తీసుకొచ్చారు? దాదాపు ఒక 5,000 లీటర్ల పాలు తెప్పించాము. భక్తులు దాదాపు ఒక 5,000 లీటర్ల పాలు ఇచ్చారు. మరియు 10,000 లీటర్ల వాటర్ సహాయం తీసుకున్నాము. ఇప్పుడే మున్సిపాలిటీ ట్యాంకర్లు కూడా వస్తున్నాయి స్వామివారిని గరిగించేందుకు. ప్రతి ఒక్కరూ కోఆపరేట్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. పూజా కార్యక్రమాల విషయానికి వస్తే ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించి నిమజ్జనాన్ని మొదలు పెట్టారు? భద్రకాళి శేషు అయ్యగారి ఆధ్వర్యంలో మొదటి పూజ చేసి స్వామివారికి అభిషేకం స్టార్ట్ చేశాము. పాలాభిషేకం స్టార్ట్ చేసి 11 మంది వేద పండితులతోటి స్వామివారికి ధూపదీప నైవేద్యాలతో అన్ని అభిషేకాలు చేసి పాలతోటి ఇప్పుడు నిమజ్జనం స్టార్ట్ చేసాము. మట్టి విషయానికి వస్తే ఇక్కడ పడిన మట్టి మొత్తం కూడా ఎలా పంచబోతున్నారు? మట్టి మొత్తం అందరికి, భక్తులకు ప్రతి ఒక్కరికి ప్రసాదం లాగా అందరికి ఇక్కడనే ప్రసాదం ఇస్తామండి. ప్రతి ఒక్కరికి అంటే అందరి భక్తులకు అందజేసేలాగా చూస్తారా? కడిగేదానికి ఇక్కడ ఉన్నాక ప్రతి ఒక్క భక్తులకు, రాని వారికి కూడా పార్సల్ అంటే ఒక ప్యాకింగ్ చేసి ప్రతి ఒక్కరికి, మా ఇంట్లో పక్కగా ఇల్లు, ప్రతి ఒక్కరికి ప్రసాదం లెక్క అందరికి ఇవ్వబడుతుంది. ధన్యవాదాలండి. చాలా గొప్ప కార్యక్రమం. థ్యాంక్ యూ సో మచ్.